వెల్కమ్ టు ద డిబేట్. తెలుగు జన విజయకేతనం జెండా సభ జరిగి 24 గంటల సమయం పడుతున్నా దాని ప్రకంపనలు రీసౌండ్ మాత్రం ఇంకానే వస్తుంది. సభతో కోట్లాది మంది ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఒక స్పష్టంగా తాము ఎందుకు పొత్తు పెట్టుకున్నాం, ప్రజలకు ఆంధ్రప్రదేశ్కు జరగాల్సింది ఏంటి అనేటువంటి విషయం పైన చాలా స్పష్టత ఇచ్చారు. పార్టీ నాయకులకు, కేడర్కు అర్థమయ్యే విధంగా ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఈ సదస్సు నేపథ్యంలో దీనిపైన మనం చూస్తున్నాం ఫేక్ లెటర్స్, ఫేక్ వీడియోలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్లుగా ఆయన చేసిన కామెంట్లను కత్తిరించి వక్రీకరించడం. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగతంగా ఆయన 4వ పెళ్లి, ఆయనకు సంబంధించిన భార్య ఏమంటూ అది కూడా ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి రాసినట్లుగా ఒక ఫేక్ మొత్తాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇదే కాదు, ఆయన రాసినటువంటి లెటర్ కావాలంటే ఉంటే ఉండండి, లేదంటే మీరు వెళ్ళండి. దీంతో పాటుగా మొత్తం ఈ సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా ఈ సభ పైన ఉమ్మడి తొలి ఎన్నికల సభ కావడంతో ప్రతి ఒక్కరూ మొత్తం ఏం జరుగుతోంది అనేది సభకు హాజరైనటువంటి వారే కాదు, మొత్తం కోట్లాది మంది దాన్ని క్లియర్గా చూసినటువంటి పరిస్థితి. ఈ సభలో మాస్ ఎంట్రీ, వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి రఘురామకృష్ణరాజు ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ కావడమే కాదు, ఎప్పుడు వచ్చాం కాదు, కత్తి దిగిందా లేదా అన్నట్లుగా మళ్ళీ పోటీ చేయబోతున్నా, అది కూడా నేను ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఉందో నర్సాపూర్, అక్కడి నుంచే మళ్ళీ పోటీ చేస్తా, నా పోటీకి సంబంధించి కూడా కుట్రలు చేస్తున్నారు, ఇవన్నీ కుదరవు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఎందుకు ఆయన ఇవాళ మాట్లాడుతూ కావచ్చు, సభలో కావచ్చు, సభ తర్వాత కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాలపైన, పొత్తులపైన, పోటీ పైన మొత్తం ప్రస్తుతం రావాల్సినటువంటి సైకాసుర విముక్తి ఆంధ్రప్రదేశ్కి కలగాలంటున్నారు. ప్రస్తుతం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ శ్రీహరి. సార్, ఏంటి మొత్తానికి సరే పార్టీకి రాజీనామా చేశారు, రాజీనామా చేసిన తర్వాత మీరు సడన్గా సభలో ఎంట్రీ ఇచ్చారు. అసలు చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలే. మీరు పార్టీలో చేరబోతున్నారా లేకపోతే ఏంటనేది ఒకవైపు ఆసక్తి ఉన్నా కానీ మొదటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నవారు కానీ లేదా మీరు వెళ్తున్నటువంటి లైను, మీరు పోరాడుతున్నటువంటి విధానం అన్నీ తెలిసినటువంటి వారు ఆశ్చర్యం కాకపోయినా కూడా కానీ సభలో మీరు షన్గా రావడం, మాట్లాడడం అయితే మాత్రం కొంత చాలా ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు 2-3 అంశాలపైన చాలా క్లారిటీ ఇచ్చారు. లాస్ట్లో భారతీయ జనతా పార్టీ అంశాన్ని ప్రస్తావించడం కావచ్చు, పోటీ విషయం కావచ్చు, ఇవన్నీ కూడా. కానీ ఈ సభ పైన మనం చూస్తుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్నటువంటి దాడి అసలు మొత్తం చిన్నగా లేదు. ఒకవైపు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు, ఇంకొక వైపు డిజిటల్ మీడియా రూపంలో చూస్తే అనేక రకాల ఫేక్ ప్రచారాలు కూడా చేస్తూ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆయన 4వ పెళ్లి ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నేను ఎవరికి మొగుడును అని. కానీ ఎవరిని తీసుకొని వచ్చి ఒక ఫోటో కూడా చూపించి షీలా అర్మాని పవన్ 4వ పెళ్ళాం అంటూ ఆంధ్రజ్యోతి, అసలు ఆంధ్రజ్యోతి సంబంధం లేదు, ఇలాంటి ఫోటోను కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ రకమైనటువంటి చీప్ ట్రిక్స్ ఇంకా చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి ఫేక్ ప్రచారంతో ఫేక్ గాళ్ళు ఏం లబ్ధి పొందాలనుకుంటున్నారు? చీప్ ట్రిక్స్, చీప్ ఫెలోస్ చేస్తారు. ఇంత డర్టీ ఫెలోస్, ఇంత చీప్ ఫెలోస్ ఇంకెవరు ఉండరు. అతి నీచమైన ఆలోచన ధోరణి కలవాళ్ళు ఈ వైసీపీ సోషల్ మీడియా. నీచం అంటే ఇంకా వాళ్ళు రైట్ వర్డ్ దొరకట్లేదు సార్. పనికి మన దరిద్రులు అన్నమాట. రిఫ్రాఫ్ నా కొడుకులు అన్ని బ్రాకెట్లో పెట్టుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఆ సోషల్ మీడియాలో ఆ పేటీఎం గారిలాగా తయారై ఇలా రకరకాల ఫేకులు పెట్టి సునకానందం పొందుతూ ఉంటారు. అది దురదృష్టం. ఏం చేస్తాం మరి, ఆ పార్టీకి దొరికిన వాళ్ళందరూ అలాంటి పనికి మాన వాళ్ళు దొరికారు, క్వాలిటీ ఉన్న వాళ్ళు లేరు. నిన్న ఆ సభ చూసి వాళ్ళకి మూర్ఛ వచ్చినంత పని అయింది. ఆ సభ చూసి మూర్ఛ రావటమే కాకుండా ఎస్పెషల్లీ ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ వ్యూస్, బాబు గారు మాట్లాడిన దానికి కానీ బాబు గారు కూడా అసలు మరీ బాలుడైపోయాడు. ఆయన నవయువకుల్లాగా అసలు అంత ఎనర్జీ, ఆ ఎనర్జీ లెవెల్స్ చూస్తే మరి ఆయనకన్నా కనీసం ఒక 10-12 ఏళ్ళు వయసులో చిన్నవాడిని మాకే సిగ్గేసేలాగా మరి ఆయన ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి.
అద్భుతంగా ఆయన మాట్లాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఇందాక నువ్వు చెప్పినట్టు శ్రీహరి మొత్తం ఈ ఉత్తరాల రాయులకు నాటకాలు ఆపండి అని చెప్పి, నిజంగా నా వెల్విషర్లు అయితే మీరు ఇలాగ మాట్లాడరని చెప్పి, తర్వాత ఎంతోమంది మనం 70 80 అడగాలి అంటే పచ్చి నిజాలు ఆయన చెప్పడం జరిగింది. ఎలాగరా 70 80 ఎలా అడిగేస్తారా, మనం గతంలో పోటీ చేసినప్పుడు మీరు నన్ను కూడా ఓడించారు కదా, ఆలోచన నన్ను కూడా గెలిపించుకోలేకపోయారు కదా, ఇప్పుడు ఎలాగా మనం ఈ రకంగా మాట్లాడగలం, ఎలా అడగగలం, ముందు మనం అంటూ ఒక బేసు ఏర్పరచుకున్నాం, ఆ తర్వాత ఒక కోటను కడదాం అని చెప్పి ఆయన చాలా స్పష్టత ఇచ్చారు. కానీ దాన్ని కూడా సార్ అంటే అంటే పార్టీకి నష్టం జరిగేలాగా, కూటమికి తూట్లు పొడిచేలాగా చేస్తున్నటువంటి వారి గురించి ఆయన మాట్లాడాడు. కానీ ప్రశ్నించకూడదా, ఒక పార్టీ అధ్యక్షుడిని ప్రశ్నిస్తే తప్ప, ప్రశ్నిస్తామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నారేంటి, ఇదంతా కూడా అన్యాయం చేయడం కాదని చెప్పి కొంతమంది తప్పలేదు. శ్రీహరి అలా కాదు, అదే నేను అనేది, ప్రశ్నిస్తే తప్పులేదు. శల్య సారథ్యం చేస్తున్నారు, కోవర్ట్ ఆపరేషన్ అది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నియమించిన కోవర్ట్లు వాళ్ళు దీన్ని అధ్యక్షుడిని ప్రశ్నించవచ్చు, మన విధానాల్లో ఇది లోపం ఉందని. అదే ఒక పక్కన మనం ఒక స్థానాన్ని గెలిచాం అత్తెరసు ఓట్లతో, వాడు కూడా వెళ్ళిపోయాడు, నన్నేమో గెలిపించుకోలేకపోయారు, 2 స్థానాల్లో పోటీ చేసిన, మరి ఎవరిని గెలిపించుకోలేకపోయారు, కొంత ఓట్లు అయితే వచ్చినప్పటికీ గెలవడానికి సరిపడా ఓట్లు రాలేదు. మరి ఈ పరిస్థితుల్లో నేను భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలతో నేను పటిష్టంగా ఉండాలి, ముందు ఇప్పుడు ప్రజలు బ్రతకాలి, ఇప్పుడు ఈ ఉన్మాది పాలన పోవాలి అంటే మనం ఎలాగా ఉన్మాదిని తప్పించాలని చూడాలి, కానీ ఉన్మాదిని పునఃప్రతిష్ఠ చేసే విధంగా మీరు మాట్లాడటం అనేది చాలా తప్పు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా అందరి నోర్లు అయితే ఖచ్చితంగా ముగించారు, తన పార్టీలో ఉన్న ఇతర పార్టీ కోవట్లని. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ దత్తపుత్రుడు 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఇలాంటి చెత్త వాగుడికి నువ్వేరా నా 4వ పెళ్ళాం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఇంకెవరో కూడా మాట్లాడటానికి లేకుండా పోయింది. నేను ఈ మధ్యలో ఎక్కడ ఎప్పుడు ఊరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి మొగుడు అని చెప్పి, కరెక్ట్ మొగుడు అని చెప్పి నన్ను అంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఇంకా ఎవరో నన్ను ఇంకా అలాగా అనరేమో. జగన్మోహిని పవన్ కళ్యాణ్ గారి భార్య, ఆయనకి లేని 4వ భార్యను అంటగడుతున్నారు కాబట్టి ఆయనకి 4వ భార్యగా జగన్మోహినిగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రజలు భావించే విధంగా నిన్న ఆయన సున్నితంగా కొట్టారు దెబ్బ. ఇంకా నా ఉద్దేశంలో ఇంకా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి అసలు సంబంధం ఏంటి ప్రజా జీవితానికి, పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళకి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, ఒరే మీకున్నంత అదృష్టం నాకు లేదురా, నాకు నా వైవాహిక జీవితంలో మరి కొన్ని అబరేషన్స్ జరిగినాయి. సో నేను వారికి మీకులాగా నడివీధిలో వదిలేయలేదు. అది ఆయన చేసుకున్నది 2 సార్లు ఫెయిల్ అయింది. చేసుకుంటే ప్లస్ ఆ 2వ భార్యతో కూడా అన్యోన్యంగానే ఉన్నారు, విడాకులు అయితే తీసుకున్నారు. కానీ అయినా అది మనకి రాజకీయాల్లో అనవసరమైన చర్చని అనవసరం. పార్టీపరమైనటువంటి అంశాలు తప్పుంటే మాట్లాడాలి. వ్యక్తిగత జీవితం కూడా ఆయన మచ్చలేని వ్యక్తిగత జీవితం కాబట్టి ఓకే, 2 మనుషులు కలవలేదు, సెపరేట్ అయినా సరే స్నేహితుల్లాగా ఉన్నారు, ఇలా బజారు తిరగకుండా మరొక వివాహం చేసుకున్నారు. మరొక వివాహం చేసుకోవటం నేరం. ఇంకొకటి ప్రజలకందరికీ ఒక క్లారిటీ ఉంది ఆ విషయం పైన, అందరికీ తెలిసి ఏదో దాచిపెట్టేటువంటి అంశం కాదు. ఆయన ఒక హీరో, సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా అందరూ ఫాలో అవుతుంటారు. కొత్తగా
దాన్ని చెప్పి దాని ద్వారా ఏదో వ్యక్తిత్వ హననం చేసేటువంటి ప్రయత్నం అనేది ఇక అది వర్కౌట్ అవుద్దా ఇంకా కూడా? తప్పు అంటే నేను అనేది ఎప్పుడు వర్కౌట్ కాదు, ఇప్పుడు అసలే కాదు. ఇదేంటంటే వాళ్ళ లేటి మనస్తత్వాన్ని వాళ్ళకి వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు తప్ప ఇది ఎప్పుడు వర్కౌట్ కాదు. దానివల్ల మరింత పైకి ఎదుగుతారు కానీ వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారు దానివల్ల ఊడిపోయి పీకలేరు. ఇది వృధా ప్రయాస. మరి ఎందుకు చేస్తున్నారు అన్నిటికీ సమాధానం నిన్న స్వపక్షంలో ఉన్న ప్రతిపక్ష వైసీపీ సభ్యులకి, అలాగే ఆయన విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డికి నిన్న మా తాడేపల్లిగూడెం సభలో మామూలుగా మా ఊర్లో చెప్పు కొట్టేదంటాన్ని గోడు కొట్టేశారంటారు, చెప్పుని గోడు అంటారు. అలాగా అడిగొడ్డలో నీళ్ళల్లో నానబెట్టి జోడు కొట్టేశారా అని చెప్పి నిన్న మా సైడు నేను వచ్చే ముందు చాలా మంది నాతో మాట్లాడారు. సో ఆ రకంగా ఆయన అసలు మా తాడేపల్లిగూడెం మీటింగ్ వేదిక కావటం, నా పార్లమెంట్లో ఉన్న తాడేపల్లిగూడెం వేదిక కావటం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఆయన మాట్లాడింది, చంద్రబాబు గారు మాట్లాడింది, ఇప్పుడు నేను మాట్లాడింది, ఏదో ఒక ఛానల్లో ట్రెండింగ్ ఇన్ 2 days యూట్యూబ్ ఉంది, అరౌండ్ 20s చేంజ్లో, అది ఒక దాంట్లో. అలాగే చాలా మంది ఫాలో అవుతున్నారు, లక్షల్లో ఉంటే అదే మన దాంట్లో కానీ TV5లో కానీ నేను మాట్లాడింది లక్షల్లో ఉంటే, ఇక కళ్యాణ్ గారు బాబు గారు మాట్లాడింది ఎలా ఉంటుందో చూసుకొని, మరి అంత విజిబిలిటీ ఉండేటప్పటికి వీళ్ళకి కడుపు మండిపోయింది. ఇప్పుడు నువ్వు టీవీలో చూపెడతా ఉంటే చూస్తున్నావు జనాల్ని, నేను ప్రత్యక్షంగా అక్కడే ఉన్నా. అంత విపరీతంగా జనం ఉంటే వీళ్ళు మధ్యాహ్నం 3ంటికి సభ ప్రారంభానికి 3 గంటల ముందు ఖాళీగా ఉన్న కుర్చీని ఫోటో తీసి 3ంటికి ఎందుకు కూర్చుంటారు? పైగా బస్సులు రాకుండా చేశారు, ఏవి రాకుండా చేశారు. అయినప్పటికీ స్వచ్ఛందంగా సొంత కార్లు, అసలు బైక్స్ ఎదురుగా ఎక్కడో కిలోమీటర్ల దూరంలో బైకులు రోడ్ల మీద పడేసి వచ్చారు. చాలా మంది సభకు రావడానికి కూడా కిలోమీటర్ దూరం ఇబ్బందులు ఎదురైనాయని కూడా చెప్పారు. కిలోమీటర్ దూరం కాలు మీరే వెళ్ళారంటే ఇంక మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా చూడాలి. నిన్న సభలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేనతో పాటుగా భారతీయ జనతా పార్టీ అంశం. సో ప్రస్తుతం పొత్తులకు సంబంధించిన అంశం పైన చర్చలు జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. అయితే ఒక క్లారిటీ రావాల్సి ఉంది సీట్ల అంశం పైన అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి టైంలోనే ఏంటి అసలు ఎప్పుడు ఇంకోవైపు ఎన్డీఏ సంబంధించినటువంటి మొదటి జాబితా కూడా ప్రకటించబోతున్నటువంటి పరిస్థితి, అభ్యర్థులను కూడా ప్రకటిస్తారు బహుశా వాళ్ళ రేపు అనేది కూడా లిస్ట్ రాబోతోంది. సో తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దానిపైన ఎప్పుడు ఎలా ఉండబోతోంది, ఎప్పుడు క్లారిటీ రావచ్చు? నాకున్న ఆవిజ్ఞా వర్గాల సమాచారం మేరకు 2 లేదా 3వ తారీఖుల్లో కూడా ఛానల్స్ లో కూడా చూసా, క్రాస్ చెక్ చేసుకున్నాను. 2 లేదా 3 తారీఖుల్లో ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ్ గారు అదే జనసేన ఎన్డీఏలో ఉంది, జనసేన తెలుగుదేశంతో ఉన్నారు కాబట్టి ప్రకటన అనేది లాంఛనమే. నేను ఎప్పటి నుంచో కూడా అదే చెప్తున్నా శ్రీహరి, మన ఛానల్లో నీతో కూడా చాలాసార్లు చెప్పా, ప్రకటన అన్నది లాంఛనమే. ఎందుకంటే కళ్యాణ్ గారు అటు ఇటు కూడా ఉన్నారు కాబట్టి, ఈయన ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా కళ్యాణ్ గారు మేము కలిసే ఉన్నాం, కళ్యాణ్ గారు మేము కలిసే ఉన్నాం అని చెప్పి నొక్కి వక్కానిస్తున్నారు. పొత్తుల గురించి హైకమాండ్ డెసిషన్ తీసుకుంటుంది అని అంటున్నారు. సో అక్కడే మనకు అర్థమైపోయింది. సో లాంఛనం తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించటం కేవలం లాంఛనమే అనేది నా అభిప్రాయం, పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం కూడా. అందుకనే నేను జై బీజేపీ అన్నాను. ఆయన కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఆయన కూడా జై బీజేపీ అని కూడా ఆయన కూడా, మోడీ గారు కూడా మరోసారి ప్రధాని కావాలి. ఈ లాంఛన ప్రక్రియ అది డిసైడెడ్. సో ఇది కేవలం లాంఛనం.
2 లేదా 3 తారీఖుల్లో ఎన్డీఏలోకి తెలుగుదేశం ఆహ్వానించటం, వీరు ఒప్పుకోవటం జరుగుతుంది. ఎస్. అలాగే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న సీట్లు అనౌన్స్ చేసినప్పుడు 99 స్థానాలు వీరు అనౌన్స్ చేసినప్పుడు త్వరలో ఇంకో పార్టీ కూడా పొత్తులోకి వచ్చినప్పుడు మళ్ళీ ఈ సీట్ల విషయమే మాట్లాడుకుంటామని కూడా ఆయన కూడా చూచాయే ఉంది, స్పష్టంగానే చెప్పారు, ఆయన కూడా చెప్పడం జరిగింది. సో 2 లేదా 3 తారీఖుల్లో ఇది, ఆ తర్వాత 4-5 రోజుల్లో మేబీ ఎన్ని ఎంపీ సీట్లు, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు, ఆ స్థానానికి ఉన్న సభ్యులు ఎవరు అనేది కూడా తేలిపోయే అవకాశం ఉంది. రైట్. ఇంకొక అంశం మీరు కూడా ఒక స్పష్టత ఇచ్చారు. మీ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న సభలోనే నేను కూడా ఒక సభ పెట్టబోతున్నాను, ముందుండి దాన్ని నడిపించబోతున్నా, కూటమిలోకి సరే పార్టీ పేరు ప్రస్తావించకుండా చేరబోతున్నారు. ఎప్పుడు సభ పెట్టబోతున్నారు? ఎప్పుడు అఫిషియల్ గా మీరు కండువా కప్పుకొని మళ్ళీ సభ నిర్వహించారు? ఇప్పుడు సపోజ్ కాదండి, ఇప్పుడు మాకు కూటమి ఫామ్ అయిన తర్వాత డెఫినెట్గా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారితో ఒక పెద్ద సభ డెఫినెట్గా మా దాంట్లో ఉంటుంది. ఎంపీ క్యాండిడేట్గా నేను ఉంటాను. సో పార్టీ ఏదైనా, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కూటమిలో నేను ఉంటా. సో డెఫినెట్గా ఎంపీ అభ్యర్థిగా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు కండక్ట్ ద మీటింగ్. దట్ మీటింగ్ విల్ బి కండక్టెడ్ యాజ్ ఎ లోకల్ ఎంపీ క్యాండిడేట్. నేనే ఆ మీటింగ్ని కోఆర్డినేట్ చేసుకుని, ఇంకా నిన్న అద్భుతంగా అయింది. మనకి ఎప్పుడు ఒక బెంచ్ మార్క్ ఉండాలి కదా. నెక్స్ట్ మీటింగ్ ఈ బెంచ్ మార్క్ దాటాలి. ప్రధాని గారు కూడా వచ్చినప్పుడు, సో నెక్స్ట్ మీటింగ్ ఈ బెంచ్ మార్క్ని నేను క్రాస్ చేస్తాను. ఇది చాలా పెద్ద బెంచ్ మార్క్ ఇది. ఈవెన్ దెన్ ఐఎమ్ షూర్ రాజుగారు మార్క్ నా మార్క్ కాదు, వీరిద్దరితో పాటు మోడీ గారు కూడా ఆ మీటింగ్ లో ఖచ్చితంగా ఉంటారు కాబట్టి మోడీ గారి మార్క్ ఉండబోతుంది. వీరిద్దరి మార్క్ తో పాటు. ఓకే, మోడీ గారు మార్క్ కాదు. రైట్. ఎందుకు అసలు మీకు సీట్ రాదని ఎవరు ప్రచారం చేస్తున్నారు? సరే, ఎవరు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఏం అవసరం? అసలు మీకు సీట్ ఇవ్వరు, ఆ పార్టీ ఇవ్వరు, ఈ పార్టీ ఇవ్వరు, ఏ పార్టీ ఇవ్వరు ఎందుకు చెప్తున్నారు? సాక్షులని ఈ పిల్ల ఛానల్స్ కొన్ని ఉంటాయి, వాటిలో రాస్తూ ఉంటారు. ఆడెవడో బాలాజీ అట, ఆడెవడో పనికిమాలినాడు, ఆడొక జర్నలిస్ట్ అంట, ఆడేదో రకరకాలుగా మాట్లాడతారు, అదేదో నోటికి వచ్చినట్టు ఎవరికాడు చెప్పుకుంటూ ఉంటారు. అరే తింగన్నా కొరకలారా, సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ అరే తింగన్నా కొరకలారా, 10 రోజులు ఆగండిరా, 10వ తారీఖు రేపు వస్తుంది, అప్పుడు ఈ వాగులు వాగిన వాళ్ళని తడివేడుచ్చుకుని మా వాళ్ళే కొట్టేస్తారు. ఎవడు కాడు, ఆడేదో 10,000 20,000 పంపుతాడు ఆ పిల్ల సద్దులుగాడు. ఈ పిచ్చి డాష్ నా కొడుకులు అందరూ నోటికి వచ్చినట్టు వాగుతారు. అందుకనే నేను వాళ్ళకి సమాధానంగా, పెద్దలు, ఆ పార్టీ పెద్దలు ఇద్దరూ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళకి అర్థం కాని ఏంటంటే, నేనేమన్నా స్టేట్మెంట్ ఇస్తానంటే ఎందుకు ఇస్తాను శ్రీహరి నేను స్టేట్మెంట్? దానికి ఎనఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగినప్పుడే కదా నేను ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చేది. నేనేమన్నా రోడ్డు మీద తిరిగి రిఫ్రాఫ్ అని కాదు కదా. ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. నేను ఏమన్నా మాట్లాడానంటే ఊరికే చిల్లరగా మాట్లాడను కదా. జగన్మోహన్ రెడ్డి లాగానో లేకపోతే వాళ్ళ పార్టీ సభ్యుల్లాగా, ఇతర వ్యక్తుల్లాగా నేను చిల్లరగా మాట్లాడను. ఆఫ్టర్ నా హోంవర్క్ అయిన తర్వాతే నేను మాట్లాడతా. ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని నేను 2.5 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పాను? నా హోంవర్క్ నేను చేశాను. ఇంటర్ పార్టీలో కూడా నా హోంవర్క్ నేను చేశాను కాబట్టి నేను వారి మనోభావాలు అర్థం చేసుకుని నేను చెప్పగలిగా. అది సో లాట్ ఆఫ్ అది అంటే
వారి ఆలోచనల్ని సంభాషణల్లో పసిగట్టి వారికి ఎవరైతే ఇష్టమో ఎవరంటే అసహ్యమో పసిగట్టి చెప్పిందనమాట. అదే ఇప్పుడు జరుగుతోంది చెప్పలా. ఎస్, మిగిలిన వాళ్ళకి కూడా మీరు అన్నట్లుగా 4-5 తేదీల తర్వాత అందరికీ ఒక పూర్తి స్థాయిలో మీరు ఆ రోజు ఎందుకు చెప్పారు, ఏం చెప్పారు, ఇప్పుడు జరుగుతున్నది ఏందో కూడా అందరికీ తెలిసిపోతుంది. తెలుస్తుంది. సార్, ఇంకొక అంశం ఋషికొండ సంబంధించి ఇవాళ ఎస్ చెప్పండి సార్. ఏం లేదు, ఆ రోజు అందరికీ తెలిసిన రోజు మళ్ళీ పెట్టుకుందాం మనం. ఎస్ ఋషికొండ సంబంధించి ఇవాళ భవనాలను కూడా ప్రారంభించారు. సో అవి టూరిజం సంబంధించి మాత్రం చేస్తున్నాం, కాకపోతే ఒక కమిటీ 3-man కమిటీ వేశారు. దాంట్లో ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం అవసరమైతే ఇస్తా, లేకపోతే దీన్ని ఇలానే ఉంచుతాం అనేటువంటిది ఒక అంశాన్ని ప్రస్తావించారు. సో ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రాబోయే ముందుగా దీన్ని హడావుడిగా ప్రారంభించడాన్ని ఎట్లా చూడాలి? అంటే కనీసం అతను ఎంటర్ అవ్వలేకపోయినా ప్రారంభం కూడా చేయలేకపోయాడు అంటే ఇక మరీ దరిద్రంగా ఉంటుంది. కాబట్టి కోర్టులో కూడా నిన్న 2 వారాలు సెంట్రల్ గవర్నమెంట్ టైం అడిగింది MOEFCC. ఒక అధ్యక్షుడిని నియమిస్తే కమిటీ రిపోర్ట్కి మరి దురదృష్టవశాత్తు మరి ఈ పార్టీ అదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం అదృష్టవశాత్తు అనుకుంటా మరి వారు పదించటం ఇంకో 2 వారాలు టైం. కోర్టు ఏమో 2 వారాలు టైం అడిగితే 3 వారాలు టైం ఇవ్వకుండా 4 వారాల తర్వాత వీళ్ళు పోస్ట్ చేశారు. అప్పటికి నోటిఫికేషన్లు ఎలక్షన్లు కూడా ఉంటాయి, ఆ కౌంటర్లు ఇవ్వడానికి వీళ్ళు టైం అడుగుతారు. అది ఎలా ఎన్నికల తర్వాతే ఆ తీర్పు బహుశా వస్తుంది అనుకుంటున్నా. ఈలోపు కనీసం ప్రారంభోత్సవం కూడా చేయలేకపోయాడు అనే అప్రదిష్ట లేకుండా అలాగే వెళ్ళటానికి అవకాశం లేదు, ఏమాత్రం అవకాశం ఉన్నా దూరుదామని అనుకుంటున్నాడు. ఒక టూరిజం రిసార్ట్గా రోజా గారు సంస్థ రిసార్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు బహుశా రేపు ఎల్లుండి వైజాగ్ టూర్ ఏమైనా వేసుకున్నాడు అనుకోండి, ఆయన కట్టుకున్న ఆ తెలుగురాతి మేళలో ఒక 1000 SFT ఉన్న ఆ బాత్రూంలో 25 లక్షల రూపాయల కమోడ్ని బహుశా ఆయన ప్రారంభోత్సవం చేసుకుంటారేమో మనకు తెలియదు. అలా వెళ్ళి ఒక టూరిజం ప్రాజెక్టులో ఒక గెస్ట్గా ఉన్నట్టు ఉండాలి తప్ప, మరి టూరిజం ప్రాజెక్ట్ అన్నప్పుడు అందరికీ అద్దెకి ఇవ్వాలి. నేను విశాఖపట్నం వెళ్ళి అది సపోజ్ 2 లక్షలు రెంట్ పెడితే నేను కట్టుకుంటా ఉంటారు, నాకేమన్నంటే నాకు ఇవ్వాలి. ఇస్తారా? ఎవరు? జగన్మోహన్ రెడ్డిని తప్పితే ఎవరినో ఇంట్లో ఎవరు ఈ ఎన్నికలు అయ్యేదాకా. ఆ ఎన్నికలు అయిన తర్వాత అది మరి ప్రజా వైద్యశాల పెడతారా లేకపోతే ఏదన్నా ఏం చేస్తారు? ఏదో మానసిక వైద్యశాల ఉత్సాహం ప్రగతి భవన్ ప్రజాభవన్ లాగా విజ్ఞాన కేంద్రం లాగా ఇలా ఉండబోతుంది. అదే అక్కడ చక్కటి బ్రీజ్ అది ఉంటుంది కాబట్టి ఏదన్నా మానసిక వైకల్యానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది డిస్ట్రక్టివ్ మెంటాలిటీ కాదు. అఫ్ కోర్స్ అన్లెస్ ఇది వైలేషన్లు ఉన్నాయి, పడగొట్టండి ఎంత ఖర్చు అయినాయని చెప్పి రేపు హైకోర్టు చెప్పింది అనుకోండి, ఏమో చేస్తారేమో తెలియదు. అప్పుడు కోర్టు ఆర్డర్ వస్తే బదులు కొట్టాలి, లేదంటే మరి డెఫినెట్గా చేసింది తప్పైనా మరి 500 కోట్లు ఖర్చు అయింది కాబట్టి మరి కోర్టు డైరెక్షన్ ప్రకారం డెఫినెట్గా అది టూరిజం ప్రాజెక్ట్ కింద ఉంటే దానికి ₹1 కూడా వర్కౌట్ కాదు. అక్కడ కట్టిన బెడ్రూమ్స్ చాలా తక్కువ, సో అదే టూరిజం ప్రాజెక్ట్గా వర్కౌట్ కాదు. సో కాబట్టి దాన్ని ఇతర కార్యక్రమాలకే వాడతారని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం చేస్తారు. ఫైనల్ గా ఈ జెండా సభ పైన రకరకాల ప్రేలాపనలు చేస్తున్నటువంటి వారికి ఏం క్లారిటీ ఇస్తారు, ఏం చెప్తారు ఫైనల్ గా? వారికి దడలాడుతుందండి ఈ సభ సక్సెస్ చూసిన తర్వాత. ఇప్పుడు ఒక వీక్ డేలో ఒక్క బస్సు కూడా ఇవ్వకుండా కాలేజీ బస్సులు తీసుకోవాలన్నా కూడా దారుణంగా నియంత్రించి అందరికీ అందుబాటులో ఉండే దాంట్లో 10% బస్సులు కూడా అందుబాటులోకి రానివ్వకుండా చేసి
మరి చాలా చోట్ల విజయవాడ నుంచి బయలుదేరితే వారికి ట్రాఫిక్ ఆంక్షలు కలిగించి అక్కడే ఎన్నో వెహికల్స్ని ఆపినప్పటికీ కూడా ఈ ఛానల్లో కనపడుతుంది కదా ఆ జనం, ఆ లోకం. మరి అంతమంది జనం వచ్చారంటే మరి డెఫినెట్గా కూడా మానసికంగా కుంగిపోతారు. అరే మనం ఇన్ని బస్సులు పెట్టి ఇన్ని చేసినా ఇంతమంది రావట్లేదు కదా, మనకి పారిపోతున్నారే వచ్చిన జనం. ఆఖరి నిమిషం దాకా చెక్కు చెదరకుండా ఆఖరిలో మాట్లాడింది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఒక్కరు కూడా ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి ఎలా గేట్లు బదులు కొట్టుకుని ఎదురుకు వచ్చేశారు. అభిమాన నాయకుల్ని దగ్గర నుంచి చూడటం కోసం వాళ్ళు కూడా చక్కగా రామలక్ష్మణులాగా, ఇప్పుడు నువ్వు బొమ్మలు చూపెడుతున్నావు, ఎంతో అన్యోన్యంగా చక్కగా వాళ్ళు కౌరులు చెప్పుకుంటూ నేను మాట్లాడుతున్నప్పుడు నవ్వుకుంటూ చక్కగా ఉన్నారు. అన్నదమ్ములాగా రామలక్ష్మణులాగా ఉన్నారు. మరి చూస్తే ఏడుపు న్యాచురల్గా వస్తుంది కాబట్టి ఏదో ఏడుపులు ఏడుస్తున్నారు. ఒకటి మటుకు సత్యం శ్రీహరి అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నారు. తక్కువలో తక్కువ 135 సీట్లు. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే అది 150 స్థానాన్ని దాటవచ్చు. నేను గతంలో కూడా అదే చెప్పా, మళ్ళీ నా లేటెస్ట్ సర్వేలో కూడా అదే రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు క్యాండిడేట్ని అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా నేను ఎటువంటి సర్వే నిర్వహించలేదు. త్వరలో 10-15 రోజుల్లో అది కూడా వస్తుంది. డెఫినెట్గా 135 నుంచి ఒక 150-55 కూడా వెళ్ళే అవకాశాలు ఉండేటట్టుగా నాకు అనిపిస్తుంది. అద్భుతమైన విజయం ఉంటుంది. వాళ్ళు ఘోర పరాజయం చెందుతారు.